లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 583 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి వాకిటి వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ కృషితో ఈ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం పొందిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాజెక్టుకు 27 కోట్లు ఖర్చు చేసినా కనీస పనులు కూడా పూర్తి కాలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వానికి కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ పాలమూరుపై లేదన్నారు. రిజర్వాయర్ కంప్లీట్ కాకపోతే నాట్ ఓన్లీ వీళ్ళపల్లి శంకరని కాదు, ఏ రాజకీయ నాయకుడైనా కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినటువంటి మాట మాత్రం నిజంగా చెప్తా ఉన్నా. ఈరోజు అదృష్టం కలిసి వచ్చింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దు బిడ్డ, నల్లమల్ల బిడ్డ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గోస తెలిసిన వ్యక్తి. సేమ్ టైం ఏ పాలమూరు రంగారెడ్డిని చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని తొక్కిపడేసి ఏ పాలమూరు రంగారెడ్డి చూపించి ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలిచి గవర్నమెంట్ కూడా తెచ్చుకునే సందర్భాన్ని మర్చిపోయి, లేదా అంతకంటే ముందు ఈ పాలమూరుకి మీరు ఇచ్చిన జీవో ఏంది? శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఇచ్చి ఏరికిచ్చారు, 21 స్టేజ్ల మీద లక్ష్మీదేవిపల్లికి ఇచ్చారు. మరి ఇచ్చింది మీరు 21 స్టేజ్లు అయితే మీరు టెండర్ పిలిచిందంతా 18 స్టేజీలకు. మీరు పిలిచినప్పుడు ఎంత 21 స్టేజ్కి ఎంత అమౌంట్? 27,000 ప్రాతిపదిక అమౌంట్తోనే చేసి డిపిఆర్ తయారు కాగానే 58,000 కోట్లకు మీరే డిపిఆర్ గవర్నమెంట్. ఈ జిల్లా ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాను తప్పకుండా సాగునీరు, తాగునీరు సాధించుకోవాలని చెప్పి వాళ్ళు ఆదర బాదరగా, వాళ్ళు ఏ అనుమతులు లేకుండా, ఏ నీటి కేటాయింపులు లేకుండా ఇష్టానుసారంగా పాలమూరు రంగారెడ్డి ప్రయత్నం చేయబోయారు. కానీ పూర్తి కాలేదు. ఒక 30% మాత్రమే అక్కడక్కడ రిజర్వాయర్లు కట్టిరు తప్ప ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కానీ, మెయిన్ కెనాల్స్ కానీ ఎక్కడ కానీ ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదు. కానీ ఇవాళ వాళ్ళు లక్ష్మీదేవిపల్లి కనీసం సర్వే చేయలేదు. 90% పూర్తని చెప్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా, రాజకీయాలలో విలువలతో బతకాలి. రాజకీయాలలో ప్రజలు ఒక నమ్మకంతో మనల్ని, మన పార్టీలను ఆదరిస్తూ ఉంటాయి. వ్యక్తిని ఆదరిస్తారు, పార్టీలను ఆదరిస్తారు. కానీ మోసపూరితమైన మాటలు ఏదో చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయ లబ్ధి పొందే మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇది మేము ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడితే మా యొక్క సమయం వేస్ట్.